ఇల్లు అని చెప్పారో ఒక నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దాదాపు ఇప్పుడు 7,500 నుంచి 8,000 కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వీటన్నిటికీ నిధుల సమీకరణ ఎలా అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లతోటే నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేయబోతున్నామని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. దీనిపై పలుసార్లు చెప్పిన నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మిగతా భూభారతి కూడా ప్రధానంగా నిన్న నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమై రెవెన్యూ సదస్సులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏవైతే ఇంతకుముందు ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఈ భూభారతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అదేవిధంగా ఇప్పటికీ కొన్ని చేంజెస్ చేయాలని చెప్తున్నారు. ఇది కొత్త పోర్టల్ ఏదైతే తీసుకొచ్చారో భూభారతికి సంబంధించి అందులో ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైతే మాడ్యూల్స్ రూపొందించారో అందులో కొన్ని సవరణలు చేయాలనేది చూస్తారు. ఎందుకంటే ఇటు మెయిన్గా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్న విధంగానే స్లాట్ బుకింగ్ రేటు రూరల్ ఏరియాలో ఇటు ములుగు లాంటి ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లాంటి ఏరియాలో కూడా సేమ్ స్లాట్ బుకింగ్ రేట్ ఉండేసరికి ఇక్కడ వ్యత్యాసం ఉంది, భూమి ధరల వ్యత్యాసం ఉంది. కాబట్టి దీన్ని సవరణ ఒక ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రధాన అంశాలు తాజా రాజకీయ పరిణామాలు, మాన్సూన్ సెషన్కి ఎలా సిద్ధం కావాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలా అలర్ట్ చేయాలి, అదేవిధంగా ఇటు నిధుల సమీకరణ కోసం ఎలా వ్యవహరించాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ మీద మెయిన్గా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఫోర్త్ సిటీని దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా హ్యామ్ రోడ్లు ఏదైతే ఇటు రూరల్లో నిర్మించాలనుకున్న రోడ్లు ఏవైతున్నాయో ఇటు పంచాయతీరాజ్ శాఖ తరఫున ఇటు R&B శాఖ తరఫున దాదాపు 30,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఇటు ఇప్పటికే హ్యామ్ రోడ్ల ద్వారా అంటే అక్కడ పన్నులు కేటాయిస్తారో ఒక టోల్ గేట్లు పెడతారా రూరల్ రోడ్డుకి అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పన్ను అవి నిర్మించడం ద్వారా వాటి వచ్చిన పన్ను ద్వారా మేము ఈ అప్పు కడతామని చెప్పి ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో పన్ను ఎలా కట్టించుకుంటారో ఎలా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రశ్నగా ఉంది. దీనిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. హ్యామ్ రోడ్లకు సంబంధించి ఒక విధి విధానాన్ని అయితే ప్రభుత్వం ప్రకటించే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని విద్యాశాఖకు సంబంధించిన కొన్ని సంస్కరణలకు సంబంధించి కూడా ఈరోజు ఎజెండా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రధానంగా చర్చ జరిగి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్ హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో నేడు వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీ నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హాజరవుతారు. ఎన్నికల ఫలితాలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. మీనాక్షి నటరాజన్ ఇటీవల పార్టీకి సంబంధించి స్ట్రెంథన్ చేసేందుకు ఫీల్డ్ అంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం లక్ష్యంగా, ఎందుకంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుందని చెప్పి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇటు ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి చర్చ జరుగుతుంది. ఆమె ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరితో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయిన వారందరితోటి పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు. తర్వాత డీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యారు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పరిశీలకులు ఎవరైతే ఉన్నారో జిల్లాకి 2 చొప్పున కేటాయించడం జరిగింది ఏఐసిసి. వారితో కూడా ఆమె ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వాటన్నిటిని కోఆర్డినేషన్ చేసేందుకు అయితే ఆమె ఇప్పటికే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతూ వస్తుంది. ఇటీవల 1-to-1 ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరూ వారి ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. ఇటు పార్టీ పరంగా మీరు తీసుకునే నిర్ణయానికి మీరంతా కట్టుబడి ఉంటారా అనేటువంటి ప్రశ్నలు ఆమె సంధిస్తుండటంతో ఇది ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు ఆమె ఆ సమీక్షలు మాత్రం ఉత్కంఠను అదేవిధంగా ఇటు ఆసక్తి నెలకొల్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా
ప్రతినిధులతోటి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు, ఎందుకంటే అటు ఎంపీలు ఉన్నారు, ఇటు ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత ఓడిపోయిన వారు ఉన్నారు, పోటీ చేసి కీలక ప్రజాప్రతినిధులు, కీలక నేతలు ఉన్నారు. వీరందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు పార్టీ పరిస్థితులు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీసీ కోటాకు సంబంధించి, ఎందుకంటే కులగణన చేసి దేశవ్యాప్తంగా చర్చ అయిన నేపథ్యంలో దీన్ని రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ ప్రచారం తీసుకోవాలంటే ఇక్కడ ఫీల్డ్లో ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామనేది రావాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఇటు పార్లమెంట్లో ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది, రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతా ప్రక్రియ జరగడానికి టైం పట్టే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇమీడియట్లీ పార్టీ పరంగా వారికి అవకాశం కల్పించాలి, బీఫామ్స్ ఇచ్చే అని చెప్పి చర్చ అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మొదటి నుంచి దీని అయితే చెప్తూ వస్తున్నారు. దీనిపైన కూడా వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీ కులగణన కావచ్చు, మిగతా కులగణకు సంబంధించి ఏదైతే ప్రకటించారో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆ ప్రాసెస్ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్లేందుకు నేతలందరినీ సమాయత్తం చేసేందుకే మీటింగ్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పలు దఫాలుగా పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. దాదాపు 18 నెలలు పూర్తవడానికి 18 నెలలు పూర్తయింది. పూర్తయినప్పటికీ ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీనిపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారని ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటు పోటీ ఆశావాహులు ఎక్కువయ్యారు, పోటీ ఎక్కువ నెలకొంది. దీనిపై హైకమాండ్కు సామాజిక సమీకరణలు కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలు ఎంతున్నారు, ఎవరికి అంటే ఎవరెంత వారికి అంత ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో దీన్ని మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు ఈ కులగణన బేస్గా వచ్చిన లెక్కల ప్రకారం సామాజిక సమీకరణల మేరకు ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా తెలుసుకుంది. ఆ మేరకు ఆయా వర్గాలకు ఇచ్చేందుకే మొగ్గు చూపేందుకు హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఇప్పటికే ఫీల్డ్ లెవెల్ అన్ని ఎంక్వైరీ చేసి వారిని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అది అధిష్టానికి ఎప్పటికప్పుడు ఆమె చేరవేస్తుంది. అయితే ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటుగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, పార్టీ ఒకవేళ అన్ని స్థానాలు గెలిచే విధంగా, పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే విధంగా ఎలా వ్యవహరించాలి అనే ఒపీనియన్ కూడా తీసుకుంటుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి, దాంతోపాటుగా పార్టీని స్ట్రెంథన్ చేయాలనే విధంగా నేతలకు దిశానిర్దేశం చేస్తుంది. ఎవరైతే క్రమశిక్షణ పార్టీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో వారికి సీరియస్గానే యాక్షన్ ఇస్తుంది. ఉంటారా ఉండరా అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఆమె రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కొంతమంది పార్టీని కొత్తగా వచ్చిన వారికి సంబంధించి కావచ్చు, పార్టీని పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కావచ్చు, వీళ్ళందరినీ విడివిడిగా మాట్లాడుతూ పార్టీ కోసం వారు చేస్తున్న పనిని, వారు ఇంతకుముందు చేసిన పనికి సంబంధించి కూడా ఆమె క్షుణ్ణంగా వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకైతే వారికి అలజడి అయ్యే ఆస్కారమే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రుల పనితీరు మీద ఆమె ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను, అక్కడి లోకల్ ప్రతినిధులను అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇటు ప్రభుత్వ యంత్రాంగం మీద ఆమె ఇటు ఒక డేగ కన్నులాగా వేసి ఉంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే అధిష్టానానికి రిపోర్ట్ వెళ్తుంది. ఎందుకంటే ఇటు మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే ఇక్కడ పునర్వ్యవస్థీకరణ జరిగే విధంగా, అంటే కొంతమందికి చోటు, కొంతమందికి ఉద్వాసన అనేటువంటి లెవెల్లో ఉండదని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరి పనితీరు బాగాలేకుంటే వారిని పక్కకు పెట్టేందుకు కూడా అధిష్టానం ఆలోచిస్తుంది అనేది ఇక్కడ మీనాక్షి నటరాజన్ సమీక్షల ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ వర్గాలు మాత్రం అటువైపుగా ఇటు చర్చలు జరుగుతున్నాయి. అయితే మొత్తానికి మీనాక్షి నటరాజన్ రివ్యూలు